ఏటేటా విస్తరిస్తున్న వికారాబాద్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న అందచందంగా తయారైంది. 2021లో అప్పటి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం నిధులు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వికారాబాద్ పట్టణంలోని రైతు బజార్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో పాటు కాంట్రాక్టర్ చేతివాటంతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. 3 రోజులుగా కురిసిన వానలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బేస్మెంట్ కుంగిపోయింది. రైతు బజార్ సమీపంలో సర్వే నెంబర్ 105లో 2 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం కేటాయించారు. ఇందులో కూరగాయలతో పాటు మాంస విక్రయాలకు వేర్వేరుగా భవనాలు నిర్మించి వ్యాపారులకు రైతులకు అందుబాటులోకి తేవడానికి నిర్ణయించారు. అయితే నిధుల కొరతనో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో కానీ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న రైతులు రూపాయలు 7.20 కోట్లతో నిర్మాణం ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం ప్రభుత్వం రూపాయలు 7.20 కోట్లు కేటాయించగా ప్రభుత్వం నుంచి రూపాయలు 4.50 కోట్లు మంజూరు కాగా మిగిలిన రూపాయలు 2.70 కోట్లు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కేటాయించాల్సి నాసిరకంగా పనులు చేయడంతో బేస్మెంట్ పగుళ్ళు ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పిల్లర్లు వేసి బేస్మెంట్ వరకు పనులు చేపట్టినా అవి నాసిరకంగానే ఉన్నాయి. బేస్మెంట్ ను పూర్తిగా డస్ట్ నిర్మించడంతో అవి కూడా పూర్తిగా పగులు పట్టి దర్శనమిస్తుంది. ఇంత తదంగా జరుగుతున్న పాలకులు అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అంతేకాకుండా రైతు బజార్లో సౌకర్యాలు స్థలనేమితో ఆదివారం వస్తే చాలు రైతులు రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. వర్షం పడితే రైతు బజారు చెరువును తలపిస్తుండగా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రతి వారం వ్యాపారుల వద్ద రూపాయలు 200, చెత్త సేకరణకు రూపాయలు 50 వసూలు చేస్తూ మార్కెట్ అధికారులు కాలం వెల్లదీస్తున్నారనే తప్ప రైతుల గోడును పట్టించుకోవడం లేదు. తాజాగా మార్కెట్ కమిటీ ఓ ఉద్యోగి మార్కెట్లో రైతులు వ్యాపారులను అసభ్యంగా దూషిస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతు బజార్లో సమస్యలను పరిష్కరించాలని త్వరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నాణ్యతతో చేపట్టిన విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు వ్యాపారులు కోరుతున్నారు.